అందరికీ నమస్కారం. మే 12న హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇది తినిపించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. డబ్బు సమస్య ఉన్నా లేదా పనుల్లో ఆటంకాలు ఎదురైనా లేదా ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఈ ఒక్క పదార్థం ఆవుకి తినిపిస్తే చాలు. హనుమంతుడి జయంతి రోజున మనం చేసే ప్రతి పూజ, ప్రతి దాన ధర్మం వేల రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అసలు హనుమ జయంతి రోజున ఆవుకు ఏ పదార్థం తినిపిస్తే అంతటి మహద్భాగ్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి సిద్ధికి ఆది దేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు తప్పకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. మన హిందూ ధర్మంలో గోమాతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆవు అంటే కేవలం ఒక జంతువు కాదు, అది ముక్కోటి దేవతల నిలయం. గోవు శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన పురాణంలో ఎప్పుడో చెప్పారు. గోవు పాదాలలో హిమాలయాలు, కళ్ళలో సూర్యుడు చంద్రులు, కొమ్ముల మొదట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పాలలో గంగానది కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజించడం అంటే సమస్త దేవతలను పూజించడంతో సమానం. గోమాతను మనం తల్లిగా భావిస్తాం. అటువంటి గోమాతకు మనం ఏదైనా ఆహారం పెడితే అది నేరుగా ఆ దేవతలకే అందుతుందని నమ్ముతాం. జయంతి వంటి అత్యంత శక్తివంతమైన రోజున గోమాత సేవ చేయడం వల్ల మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. హనుమాన్ జయంతి రోజున మీకు రోడ్డు మీద కానీ, గుడి దగ్గర కానీ లేదా మీ ఇంటి దగ్గర కానీ ఆవు కనిపిస్తే దానికి మీరు తప్పకుండా పచ్చని రంగులో ఉండే ఆహారాన్ని తినిపించండి. ప్రత్యేకించి పాలకూర లేదా తోటకూర వంటి ఆకుకూరలను లేదా పచ్చటి గడ్డిని గోమాతకు సమర్పించాలి. ఆవుకు పచ్చని ఆకుకూరలు పెట్టడం వల్ల గ్రహదోషాలు పోవడమే కాకుండా గ్రహ ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీకు వీలైతే పాలకూరను లేదా తోటకూరను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి దానికి బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. ఒకవేళ ఆకుకూరలు అందుబాటులో లేకపోతే పచ్చటి గడ్డిని తినిపించినా పర్వాలేదు. మీరిచ్చే ఆ పచ్చని ఆహారం గోమాత ఎంతో తృప్తిగా తింటున్నప్పుడు ఆవు మీకు ఇచ్చే దీవెనలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మహాలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారికి, అప్పుల బాధలు ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదు అనేవారికి ఈ పరిహారం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. కేవలం ధనమే కాదు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. గోమాతకు ఇలా ఆహారం పెట్టడం వెనుక ఉన్న మరో రహస్యం ఏమిటంటే మన పితృదేవతల ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. ఎవరైతే తమ జీవితంలో స్థిరత్వం లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ హనుమాన్ జయంతి రోజున చేసే ఈ చిన్న సేవ ఒక గొప్ప మలుపు అవుతుంది. అవును, మీరు ఆహారం పెడుతున్నప్పుడు మనసులో మీ కోరికను కోరుకోండి. అది ఉద్యోగమైనా, వివాహమైనా లేదా సొంత ఇంటి కల అయినా సరే ఆ గోమాత కరుణతో అవి నెరవేరుతాయి. ఈ పరిహారం పాటించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, సంతానం, ధైర్యం, ఇలా అన్ని రకాలుగా మీరు వృద్ధి చెందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.